ముల్లోకాల్లో ముందు పూజలు అందుకునేటువంటి బొజ్జగణపయ్య నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి మంగళగిరి నగర ప్రాంతం ఇప్పటికే సిద్ధమైంది. వినాయక చవితి ఉత్సవాలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకోవడానికి ప్రజానికి ఇప్పటికే సిద్ధమైంది. దానిలో భాగంగానే రేపటి వినాయక చవితికి సంబంధించి ఇప్పటికే మంగళగిరి ప్రాంతంలో అమ్మకాలు జోరందుకున్నాయి. నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మండపాలు వీధుల్లో ఈసారి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తారని పోలీసులు అంచనానికి వచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం మంగళగిరి పట్టణ మరియు రూరల్ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు 200 విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు అధికారులు తెలియజేశారు. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు వినాయక విగ్రహాల అమ్మకాలైనటువంటివి కొంత మందగించినప్పటికీ ఈ రోజు నుంచి జోరందుకుని చెప్పవచ్చు. బైపాస్ రోడ్డు అదేవిధంగా మంగళగిరి మెయిన్ బజార్లో కూడా ఈ సోమవారి పూజా సామాగ్రి కూడా పెద్ద మొత్తంలో అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. ఇక మంగళగిరి అంటే అందరికీ గుర్తొచ్చేది మెయిన్ బజార్లో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల పైబడి నోట్ల కట్టల అలంకరణకు సంబంధించిన విగ్రహము. దాన్ని ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మంగళగిరి మెయిన్ బజారు అదేవిధంగా పాత మంగళగిరి, సీతారాం కోయిల, జిఆర్ స్కూలు, కొప్పురార్ కాలనీ, ఆంజనేయ కాలనీ, రత్నాల చెరువు, టిట్కో కాలనీ, రాజు గుర్కలప ఇట్లా మొత్తం మంగళగిరి నగర పరిధిలో ప్రధాన వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈరోజు సాయంత్రం నుంచి ఆ ప్రాంతం మొత్తం విద్యుత్ కాంతులతో కలకలాడనున్నది. ఊరిని రేట్లు ఎలా ఉన్నాయి అంటున్నారు.